హలో నమస్తే. మనం ఈరోజైతే నమ్మున టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నేను మీ చంద్రు బ్లాగ్స్ చందు. టుడే మనం నమ్మున ఆలయాన్ని అయితే దర్శించుకుందాం. తిరుపతిలో తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ టెంపుల్ ఇక్కడ ఉందని చాలామందికి తెలియదు. ఈరోజు అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ప్రజెంట్ తిరుచానూరులో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం వెహికల్లో అయితే బయలుదేరుతున్నాము. ఈ వారధి యొక్క పేరు వచ్చి గరుడ వారధి. తిరుపతిలో చాలా ఫేమస్. 4 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఇది తిరుచానూరు మామిడికాయల మండి దగ్గర స్టార్ట్ అయ్యి కప్పల్ తీర్థం దగ్గర ఎండ్ అవుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి అయితే ప్లేసెస్ మొత్తం. చూడండి, ఈ ప్లేస్లో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ యాక్సిడెంట్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మన కలియుగ దైవమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనకు తిరుమలలో దర్శనం ఇవ్వడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ చాలాసేపు మనం దేవుణ్ణి అయితే దర్శనం అయితే చేసుకోలేము. అదేవిధంగా సేమ్ రూపంలో అదేవిధంగా పైన కొండపైన ఎలా ఉంటారో అదే విధంగా అయితే కింద ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్లో అయితే ఉంటారండి. వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అసలు వీడియోలో ఉన్న మెయిన్ మ్యాటర్ మీకు అస్సలు అర్థం కాదు. మనం ఇప్పుడు ప్రజెంట్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి కొండ వ్యూ కూడా చాలా బాగా ఉంటుంది చూడడానికి. ఈ పైన ఊర్లు అన్నీ చూడడానికి ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న చీమల్లాగా ఉంటాయి. పైకి చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తిరుమలకి ఎంతమంది వెళ్ళారో, ఎప్పుడు వెళ్ళారో, ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మనం ఇంకాసేపట్లో కపిల్ తీర్థాన్ని అయితే చేరుకుంటాము. కానీ కపిల్ తీర్థాన్ని మనం పూర్తిగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు. ఎంట్రన్స్లో మాత్రమే ఉన్నాము. మనమైతే ఇంకా నమ్మున ఆలయం దగ్గరలోకి వచ్చేస్తున్నాము. అలిపిరి దగ్గరలో గరుత్మంతుని దర్శనం అయితే జరిగింది. మీరు కూడా చూసేయండి, చాలా బాగున్నాడు. ఇక్కడ నుంచి ఎంతమంది నడుచుకుని వెళ్ళారో కామెంట్ చేయండి. ఇంకైతే మనం టెంపుల్లోకి అయితే వచ్చేసాము. బృహదేశ్వర స్వామి వారి ఆలయం. టైమింగ్స్ 7:30 to 10 AM, ఈవినింగ్ 5 PM to 8 AM. అందరూ చూడండి. ఫస్ట్గా మనం శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాము. ఈ శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కేరళలో కూడా ఇదే విధంగా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే నమ్మున టెంపుల్కి అయితే ఇంకో 2 సెకండ్స్లో మీకైతే తిరుమల యొక్క సెట్ లాగా ఉండే టెంపుల్ని అయితే మీకు చూపిపోతున్నాను. రండి, లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఈ అవుట్ సైడ్ అంతా చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది. సేమ్ టైమింగ్స్ అండి దీనికి కూడా. మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపల వీడియో అయితే తీయొద్దు అన్నారు, కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి నేనైతే కొంచెం ధైర్యం చేసి వీడియో అయితే తీస్తున్నాను. గంటారామం అండి అది. దర్శనం చేసుకోండి. ఈ వీడియో పూర్తి దాకా చూస్తున్నట్లయితే ఈ వీడియోని చూసి లైక్ చేసుకొని, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. జై హింద్.